నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తూకివాకంలో తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ నిర్వహణ బాగుంది పేర్కొన్న 16వ ఆర్థిక కమిషన్ సభ్యులు సౌమ్యకాంతి ఘోష్. జిల్లాలోని పర్యాటక ప్రదేశాలలో పర్యాటకులకు అవసరమైన వసతుల ఏర్పాట్లపై దృష్టి పెట్టండి. టెంపుల్ టూరిజంకు చర్యలు చేపట్టండి పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఘనంగా తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు జన్మదిన వేడుకలు. తిరుపతిలోని జీవకోణంలోని వాయులింగేశ్వర స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందిన ఎమ్మెల్యే. వార్తల్లోని వివరాలు. తూకివాకంలో తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ నిర్వహణ బాగుందని 16వ ఆర్థిక కమిషన్ సభ్యులు సౌమ్యకాంతి ఘోష్ అన్నారు. గురువారం ఉదయం తూకివాకంలో తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్యతో కలిసి 16వ ఆర్థిక కమిషన్ సభ్యులు సౌమ్యకాంతి ఘోష్, సెక్రటరీ గౌతమ్ అల్లాడలు పరిశీలించారు. ఈ ప్లాంట్ నందు ఘన వ్యర్థాల నిర్వహణ, తడి చెత్త నిర్వహణ, కంపోస్టు, బయో మెథనైజేషన్ ప్లాంటు, భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ తదితర యూనిట్ల నిర్వహణ గురించి తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య పలు అంశాలను వివరించారు. ఈ ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా నగరంలో ఏర్పడిన అన్ని రకాల చెత్తను, మురిగినీటిని నిర్వహణ చేసి సంపద సృష్టించే విధానం గురించి వివరించారు. తిరుపతి నగరంలో సేకరించిన తడి, పొడి చెత్త ద్వారా నిర్వహణ చేస్తారని, ఇందులో వచ్చిన ప్లాస్టిక్ వ్యర్థాలు తదితరాలను ప్రాసెసింగ్ చేసి సిమెంట్ ఫ్యాక్టరీలకు విక్రయిస్తారని, తడి చెత్తను నిర్వహణ చేసి కంపోస్ట్ ఎరువుగా మార్చి రైతులకు, ఉద్యానవనాలకు విక్రయిస్తారని, ఇక మార్కెట్ నుండి వెలువడే వ్యర్థాలు, హోటల్స్ నుంచి సేకరించిన వ్యర్థాలను నిర్వహణ చేసి వంట గ్యాస్ను ఉత్పత్తి చేసి విక్రయించడం జరుగుతుందని తెలిపారు. నగరంలో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే సుమారు 25 టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలను నిర్వహణ చేసి 6 రకాలుగా గుల్ల, ఇసుకగా మారుస్తారని, ఇలా ఉత్పత్తి అయిన ఇసుక, గుల్లతో పేపర్స్ తయారు చేస్తారని అన్నారు. ప్రతిరోజు తడి చెత్త 150 టన్నులు, 75 టన్నులు పొడి చెత్త నిర్వహణ చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే ట్రీటెడ్ వేస్ట్ నీటిని పరిశ్రమలకు విక్రయించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, లైజన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తిరుపతిలోని జీవకోణంలోని వాయులింగేశ్వర స్వామిని ఆరణి శ్రీనివాసులు దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా తిరుపతిలోని జీవకోణంలోని వాయులింగేశ్వర స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. అనంతరం అదే ప్రాంతంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సొంత ట్రస్ట్ అయిన జేఎంసీ ట్రస్ట్ ద్వారా 2 మంచినీటి ప్లాంట్లను తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. తర్వాత తన నివాసం వద్ద జనసేన, టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అదేవిధంగా జనసేనాని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పుట్టినరోజు వేడుకలు జరుపుకునే ఎమ్మెల్యేలు, నేతలు బొకేలు, శాలువాలు బదులుగా నోట్బుక్స్, పెన్స్తో ఎమ్మెల్యేను సత్కరించి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఓం నమో జీవలింగేశ్వర స్వామి ఆశీస్సులతో, గంగమ్మ తల్లి ఆశీస్సులతో మొట్టమొదటగా జీవలింగేశ్వర స్వామికి పూజలు చేసి, గంగమ్మ తల్లి ఆశీస్సులు తీసుకొని గంగమ్మ తల్లికి పూజలు చేసి జీవకోణం నుంచి ఎమ్మెల్యేగా ప్రచారం శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా జీవలింగేశ్వర స్వామి ఆశీస్సులతో, జీవకోణ ప్రజల ఆశీస్సులతో మొట్టమొదటిగా తిరగలేని మెజారిటీ జీవకోణలో 6 డివిజన్లలో కూడా అత్యధిక మెజారిటీ రావడం జరిగింది. అందులో భాగంగా కూడా మళ్ళీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు లోకల్ నాయకులందరూ కూడా కలిసి. ఆ యొక్క ఆత్మీయ సమావేశంలో కొన్ని వాగ్దానాలు కూడా చేయడం జరిగింది. జీవకోణ పరిధిలో ఉన్న 6 డివిజన్లు కూడా అభివృద్ధిలో ముందడుగు వేపిస్తాననేసి, కాలువలు కొన్ని రిపేర్లు చేపిస్తాననేసి, సిల్ట్ రిమూవల్ చేపిస్తాననేసి చేయడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా జీవకోణ ప్రాంతంలో కొండ వాటర్ అంతా వర్షం వస్తే వచ్చి వెళ్ళిపోతూ ఉంది. వాటర్ లేదు, వాటర్ కావాలి, డ్రింకింగ్ వాటర్ కావాలని ప్రజలు కోరడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జేఎంసీ ట్రస్ట్ ద్వారా 2 మినరల్ వాటర్ ప్లాంట్లు జీవకోణ ప్రాంతానికే ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. జేఎంసీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా కూడా జేఎంసీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంకా కూడా తిరుపతి పట్టణంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తీసుకుంటామనేసి కూడా తెలియజేసుకున్నా.
త్వరలోనే ఎంఆర్పల్లిలో కూడా 2 మినరల్ వాటర్ ప్లాంట్లు జేఎంసీ ట్రస్ట్ ద్వారా కూడా ఏర్పాటు చేస్తామనేసి కూడా ముందుగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈ మధ్యలో 2 నెలలు 3 నెలల కాలంలో ముందు ఆంధ్రజ్యోతి నిర్వహణ ప్రజలతో మమేకం అవ్వడం జరిగింది. అందులో భాగంగా కూడా ఆ రోజు కూడా ప్రజలు ఇక్కడ స్థానిక నాయకులు కోరడం జరిగింది వాటర్ ప్లాంట్ కావాలని. అందులో భాగంగా కూడా ఆ రోజు మీటింగ్లో చెప్పిన విధంగా కూడా ఈ వాటర్ ప్లాంట్లు ఓపెన్ చేయడం జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చిత్తూరు జిల్లాలో గల పర్యాటక ప్రదేశాలలో పర్యాటకులకు అవసరమైన పనుల ఏర్పాట్లపై పర్యాటక శాఖ అధికారులు దృష్టి పెట్టాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు జిల్లా పర్యాటక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ చైర్మన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారితో చర్చించి పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న పర్యాటక ప్రదేశాలలో పర్యాటకులకు అవసరమైన సదుపాయాలలో భాగంగా వసతి, షాపింగ్ కాంప్లెక్స్, టాయిలెట్స్, ఇతరత్ర సౌకర్యాల ఏర్పాట్లపై దృష్టి పెట్టాలన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను 1 మాసంలోపు సిద్ధం చేయాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. మొగలి దేవస్థానం ఆలయం అభివృద్ధికి చర్యలు చేపట్టడంలో భాగంగా ఇందుకు అవసరమైన టీబీఆర్లను సిద్ధం చేయాలన్నారు. కుప్పంలో ననియాల ఎకో టూరిజం, కంగుంది, పాలారు రివర్ ప్రాంతాల్లో అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. కాణిపాకం, బోయకొండ దేవస్థానాలలో పర్యాటక రంగం అభివృద్ధికి గాను ప్రసాదం స్కీమ్ కింద అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు. జిల్లాలో రానున్న కాలంలో పర్యాటక రంగ అభివృద్ధికి అవసరమైన భూమి కేటాయింపుకు సంబంధించి పర్యాటక శాఖ, రెవెన్యూ శాఖ సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. అటవీ శాఖకు అనుసంధానంగా ఉన్న ప్రాంతాలలో ఎకో టూరిజం అభివృద్ధికి అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డిఎఫ్ఓ భరణి, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, పిఆర్ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా పర్యాటక శాఖ అధికారి గౌరీ, జిల్లా దేవాదాయ శాఖ అధికారి చిట్టమ్మ, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ సాంస్కృతిక విభాగ జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సింగంశెట్టి సుబ్రహ్మయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సింగంశెట్టి సుబ్రహ్మయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పేద విద్యార్థుల కోసం నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్ను ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం పురోహితులు సురేష్ స్వామి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడుగుజాడలో నడుస్తూ నీతి నిజాయితీతో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తిరుపతి అభివృద్ధికి బాటలు వేస్తున్నారని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులతో ఆయన నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ కన్వీనర్ గుండాల గోపీనాథ్, తెలుగుదేశం సీనియర్ నాయకులు సింగంశెట్టి సుబ్రహ్మయ్య, బీజేపీ నాయకులు మల్లారపు రవిప్రసాద్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన తిరుపతి ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాము. కలిగి వెంకటేశ్వర స్వామి దివ్యాశీస్సులతో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని, ముఖ్యంగా వరసిద్ధి వినాయక ఆశీస్సులు ఆయనకు మెండుగా ఉండాలని ఈరోజు పురోహితులు వచ్చి ఆయన్ని ఘనంగా ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. మన గ్రామ దేవత గంగమ్మ తల్లి ఆశీస్సులు కూడా ఆయనకు మెండుగా ఉండాలని, తిరుపతి అభివృద్ధికి ఆయనకు శక్తిని ప్రసాదించి అభివృద్ధి పదంగా తిరుపతిని చేయాలని ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు. నమో వెంకటేశాయ. ఈరోజు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అయినటువంటి ఆర్ని శ్రీనివాసులు గారిని ఆయన బర్త్డే శుభ సందర్భంగా ఆయన ఇంటి దగ్గరికి వచ్చి అందరూ కూడా ఆయన ఆశీర్వదించడం జరిగింది. ఆ కలియుగ దేవుడు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటూ రాబోయే రోజుల్లో మంత్రిగా ఆయనకు రావాలని చెప్పని మేమందరూ కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. తమిళ సినిమా డీడీ నెక్స్ట్ లెవెల్లో గోవింద నామాలతో పాటను చిత్రీకరించిన విషయం తెలిసిందే. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ పలు హిందూ సంఘాలు కోర్టుకెళ్లాయి. శ్రీవారి ప్రతిష్టకు భంగం కలిగించేలా చిత్రీకరించిన సినిమాను బ్యాన్ చేయాలని తిరుపతి ప్రెస్ క్లబ్లో తిరుపతి జనసేన నాయకులు మీడియా సమావేశం నిర్వహించి తీవ్రంగా ఖండించారు.
తెలుగు రాష్ట్రాలు కాదు, తమిళనాడు కాదు, ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి నామము ఆయన పాటను పాడని వాళ్ళు లేరు. అటువంటి పవిత్రమైన ఈ పాటను ఈరోజు తమిళనాడులో ఒక సినిమా వాళ్ళు ఆ సినిమా పేరు చెప్పాలి కూడా నాకు చాలా బాధగా ఉంది. డిడి నెక్స్ట్ లెవెల్ అంట. వాళ్ళు మా పాట ఇటువంటి పవిత్రమైన 12వ శతాబ్దం నుంచి ఉంది ఈ పాట. స్వామివారికి అత్యంత ఇష్టమైన పాట. భక్తులు ప్రతి ఒక్కరూ సామాన్య ప్రజలు కూడా పాడే పాట ఇది. అటువంటి పాటను ఒక క్లబ్ డ్యాన్స్గా, ఒక డిస్కోటెక్లో పెట్టే పాటలాగా పెట్టి మా స్వామి పాటలు అక్కడ అలా పాడడము నిజంగా చాలా దారుణం. ఇది మేము ఎట్టి పరిస్థితిలో సహించలేము. ఎందుకంటే ఆ పాట చూసినప్పటి నుంచి కడుపులో ఒక విధమైన మంట. ఎందుకంటే మేము తిరుపతి వాసులం. ఆ స్వామి విలువ అంటే మీకంటే మాకు ఎక్కువ తెలుసు. మీరు సంవత్సరానికి ఒకసారి వస్తారు, కానీ మేము నిత్యం ఇక్కడ ఉండేవాళ్ళం. ఇంతకుముందు శ్రావణ భార్గవ్ అనే సింగర్ కూడా అన్నమయ్య పాటల్ని పరిపరి అని చెప్పి వీడియోలు పెట్టి డబ్బు సంపాదించాలని ప్రయత్నించింది. ఆ రోజు కూడా మేము దాన్ని తీవ్రంగా ఖండించి ఆమె కంప్లైంట్ పెట్టి సాయంత్రానికి ఆమె ఆ పాట తీసిన వరకు మేము నిద్రపోలేదు. ఇప్పుడు రేపు రిలీజ్ అని సినిమా చెప్తున్నారు. ఆల్రెడీ ఇది ఇష్యూ మీద స్టార్ట్ అయింది. కొంతమంది మిత్రులు ఆల్రెడీ చెప్పారు, ఇది తప్పు అని చెప్పారు. ఆల్రెడీ పళనిస్వామి సీఎం కూడా కంప్లైంట్ ఇచ్చారు దీని మీద. రేపు సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత దాన్ని ఎవరు ఏమీ ఆపలేరు. ఈ లోపల ఖచ్చితంగా దాన్ని ఆపాలి. మేము ఎట్టి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ కాకూడదు. తెలుగులో ఉంటే కూడా ఖచ్చితంగా ఎక్కడున్నా మేమైతే ఒప్పుకోము. తిరుపతిలో కానీ ఎక్కడైనా ఆ సినిమా ఆడుతుంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. మా స్వామి పాటని కించపరుస్తూ పాట అంత ధైర్యం ఉంటే మీకు ఆ పని చేస్తారు. తమిళనాడులో నిజంగా ఏదో జరుగుతోంది, మాకు తెలియని ఏదో జరుగుతుంది అక్కడ. అయ్యా స్టాలిన్ గారు, ముందు మీకు నమస్కారాలు పెట్టి చెప్తున్నాము. తమిళనాడు నుంచి అత్యధిక భక్తులు నడుచుకొని వస్తారు. కొన్ని వందల కిలోమీటర్లు మా వెంకటేశ్వర స్వామి కోసమని మొక్కుకొని నడుచుకొని వస్తారు. 100 కిలోమీటర్లు నడుస్తారు పాపం, చెప్పులు లేకుండా. వాళ్ళందరికీ కూడా మేము ఇక్కడ తిరుపతిలో దారిలో ప్రసాదాలు ఇస్తుంటాము. తమిళనాడులో అత్యంత వెంకటేశ్వర భక్తులు అత్యధిక ఉన్నారు. అది మీకు అర్థం కాలేదా? మీకు తెలీదా? ఒక సినిమా కోసమని ఇంత దరిద్రమైన పనులు చేస్తారా? తీయండి, స్వామి మహిమ గురించి తీయండి, కృష్ణుడి గురించి తీయండి, రాముడి గురించి తీయండి. ఏ సినిమాని ఇలా మీకు నిరాశపరిచిందా ఇంతవరకు? పనికి మాలిన ఆయన ఆర్య గారు దానికి ప్రొడ్యూసర్ అంట. ఆ సినిమాకి ఆర్య గారు మీరంటే ఒక విలువ ఉంది, తెలుగు రాష్ట్రాల్లో ఒక విలువ ఉంది. ఈ సినిమా ద్వారా మీ విలువ మొత్తం పోతుంది. ఖచ్చితంగా మీరు దీనికి ఎట్టి పరిస్థితిలో ఈ పాటను తీయాల్సిందే. ఆయన హీరో సంతానం మాట్లాడు, ఆయన సెన్సార్ ఉంది. అన్నిటికంటే మించి భగవంతుడు భక్తులు ఉన్నారు. దారిన పోయేవాళ్ళు కాదు, భక్తులు. వెంకటేశం భక్తులం మేము. దారిన పోయే వాళ్ళు మాట్లాడితే మేము పట్టించుకోమంటావా? వెంకటేశం భక్తులు. వెంకటేశం గురించి ఒక్క మాట మాట్లాడితే చరిత్ర చెప్తారు ఏమైంది అందరికీ. కోట్ల మంది వస్తున్నారు మా స్వామి వెంకటేశ్వర స్వామి. అటువంటి స్వామి పాటను మీరు ఇలా కించపరుస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఏ రంగంపేట సమీపంలోని మోహన్ బాబు విశ్వవిద్యాలయం, అమెరికాలోని పెన్ స్టేట్ యూనివర్సిటీల మధ్య పరస్పర అవగాహన ఒప్పంద కార్యక్రమం నిర్వహించారు. మోహన్ బాబు విశ్వవిద్యాలయంలోని దాసరి ఆడిటోరియంలో ఈ ఒప్పంద పత్రాలపై ఇరు విశ్వవిద్యాలయాల అధికారులు సంతకాలు చేశారు. భారతదేశంలో ఇలాంటి అమెరికా విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందం చేసుకోవటం చారిత్రాత్మకమని ప్రో ఛాన్సలర్ మంచు విష్ణు అన్నారు. ఈ పరస్పర ఒప్పందం విద్యార్థులకు పలు ఉత్తమ అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. ఈ ఒప్పందం నూతన ఆవిష్కరణలకు, పరిశోధనలకు నాంది పలుకుగలుగుతుందని భావించారు. పలువురికి ఈ ఒప్పందం ద్వారా ఉత్తమ ఉపాధి అవకాశాలు లభిస్తాయని విశ్వవిద్యాలయాల అధికారులు తెలిపారు. ఈ పరస్పర ఒప్పందం వలన కలిగే పలు ప్రయోజనాలను ఎంబీయూ ఛాన్సలర్ డాక్టర్ మోహన్ బాబు, పెన్ స్టేట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ వాహిద్ మోటేవల్లి తదితరులు వివరించారు. మోహన్ బాబు యూనివర్సిటీ భారతదేశంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ.
QS 100 ర్యాంకింగ్లో ఉన్న PSU అంటే పెన్ స్టేట్ యూనివర్సిటీతో టైఅప్ పెట్టుకోవడం. భారతదేశంలోనే ఇలాంటి టైఅప్ ఉండేది మొట్టమొదటిసారి. దీని తర్వాత ఎన్నో యూనివర్సిటీస్ రావచ్చు, వస్తాయి, రావాలి. భారతదేశంలో టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఈరోజు ఉంది. పెన్ స్టేట్ యూనివర్సిటీ కూడా అద్భుతమైన యూనివర్సిటీ. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్కి వాళ్ళు చాలా హెల్ప్ అవుతారు. ఈ ఇయర్ 2+2 డిగ్రీ మోహన్ బాబు యూనివర్సిటీ పెన్ స్టేట్ యూనివర్సిటీతో టైఅప్ అయి 2 సంవత్సరాలు ఇక్కడ చదువుతూ దాని తర్వాత 2 సంవత్సరాలు అక్కడ చదివే ఆపర్చునిటీ ఉంది. అలాగే 4 సంవత్సరాలు ఇక్కడ చదివి 1 సంవత్సరం అక్కడ చదివితే మాస్టర్స్ ప్రోగ్రామ్ కూడా ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు డేవిడ్ గారు చెప్పినట్టు, PSU ఛాన్సలర్ డేవిడ్ గారు చెప్పినట్టు, ఇక్కడ ఒక ఎడ్యుకేషనే కాదు 2+2లో వాళ్ళ ఫ్యాకల్టీని కూడా ఇక్కడికి పంపించి మోహన్ బాబు యూనివర్సిటీలో క్లాసులు జరుగుతాయి. ఇదొక నా దృష్టిలో ఇదొక హిస్టారిక్ టైఅప్. భారతదేశంలోనే ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వాలు, భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నో ప్రభుత్వాలు ఇలాగ టైఅప్ చేయాలని అనుకుంటూ ఉన్నారు. మొట్టమొదటిసారి భారతదేశంలో ఇలాంటి టైఅప్ జరగడం హిస్టారిక్ మూమెంట్. ఇది లాస్ట్ ఇయర్ మే 22వ తేదీన వాళ్ళ యూనివర్సిటీకి నేను మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ గారు వెళ్ళి వాళ్ళతో టైఅప్ పెట్టుకున్నాం. MOU సైన్ చేశాం. ఇప్పుడు MOA ఈ 1 ఇయర్గా ఇక్కడ మోహన్ బాబు యూనివర్సిటీలో ఉన్న డీన్ అకాడమిక్స్ కానీ, ఎంతోమంది ఫ్యాకల్టీ కానీ, ఎంతోమంది డీన్స్ కానీ రాత్రింబగలు వాళ్ళతో కూర్చొని కష్టపడి కరికులం తయారు చేసి ఈరోజు భారతదేశం అంతా గర్వించదగ్గ కోర్స్ మనం ఈరోజు లాంచ్ చేస్తాం. సో ఆన్ దిస్ హిస్టారిక్ మూమెంట్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ పెన్ స్టేట్ యూనివర్సిటీ for having considered Mohan Babu University as their partner. Thank you, sir. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తూకివాకంలో తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ నిర్వహణ బాగుంది పేర్కొన్న 16వ ఆర్థిక కమిషన్ సభ్యులు సౌమ్యకాంతి ఘోష్. జిల్లాలోని పర్యాటక ప్రదేశాలలో పర్యాటకులకు అవసరమైన వసతుల ఏర్పాట్లపై దృష్టి పెట్టండి. టెంపుల్ టూరిజం కు చర్యలు చేపట్టండి పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఘనంగా తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు జన్మదిన వేడుకలు. తిరుపతిలోని జీవకోలలోని వాయులింగేశ్వర స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందిన ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.